హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ షో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్షన్ బాగుండాలి, హీరోయిన్స్ నటన బాగుండాలని అనుకుంటాం. అది మాత్రమే కాదు, ఒక సినిమాకి ప్రాణం పోసేది మ్యూజిక్. అంటే జనాల్ని కనెక్ట్ చేయాలన్నా, ఆ మూవీలో ఉన్న ఎమోషన్ని జనాలు ఫీల్ అవ్వాలన్నా కూడా మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మధ్య మనం రీసెంట్గా చాలా మూవీస్ చూస్తున్నాం, మ్యూజికల్ హిట్స్గా నిలుస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ గారు. సురేష్ బొబ్లీ గారు ఒకే నెలలో 4 హిట్లు కొట్టేశారు. రాజు వెడ్స్ రాంబాయ్, ప్రీ వెడ్డింగ్ షో, కానిస్టేబుల్ కనకం, బాయ్లోనే బలి పలికే. ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ ట్రెండింగ్లోనే ఉంది. సో ఒకే నెలలో 4 హిట్లను అందుకునే సార్ ఈ హిట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం మాట్లాడేద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ గారు సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు 10 స్టూడియోస్. సార్ మీకు ఒక్క కంగ్రాచులేషన్స్ కాదు, 4 కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఇప్పుడు నేను. మొత్తం ఒక నెలలోనే 4 హిట్లు సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంజాయ్ ఎట్లా చేస్తున్నారు సక్సెస్ ని? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ 10 టీవీ యాజమాన్యానికి కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు బ్యాక్ టు బ్యాక్ అంటే ఫస్ట్ హిట్ పడ్డప్పుడు ఏమైపోయింది, నెక్స్ట్ వర్క్లో ఉన్నాను, దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ సెకండ్ హిట్ పడ్డాక ఇంకో నెక్స్ట్ వర్క్లో ఉన్నా, దాన్ని ఎంజాయ్ చేయలేకపోయినా. ఎంజాయ్ అంటే ఇంకా బయట మనం చేసేది జనాల కోసం అండి. వాళ్ళు మనల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్ అంటే ఇంకా దానికి మించిన ఆనందం ఉండదు. బట్ ఈ బ్యాక్ టు బ్యాక్ వర్క్ మీద వర్క్ పడేసరికి నాకు ప్రాపర్గా ఇది లేదు. బట్ లాస్ట్లో ఎండ్లో రాజు వెడ్స్ రాంబాయికి కొంచెం ప్రాపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. థియేటర్స్కి వెళ్ళినాం, తెలంగాణ నైజాం ఏరియాలో థియేటర్స్కి వెళ్ళినాం. అక్కడ ఉన్న క్రౌడ్ చూస్తున్నా మీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో, టీమ్ లో వీడియోస్ చాలా వస్తున్నాయి. ఆ క్రౌడ్ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన సక్సెస్ దేవుడు ఒకేసారి ఇచ్చేసిండు. కంగ్రాట్స్. అండ్ రాజు వెడ్స్ రాంబాయి సాంగ్ మాత్రం ఎక్కడ చూసినా అదే సార్. పల్లెటూరు నుంచి మొదలు పెడితే సిటీలో ఉన్న పీపుల్ కూడా ఈ సాంగ్ ని చాలా ఆదరిస్తున్నారు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో నాకు ఆ సాడ్ వర్షన్ ఒక్క 2 లైన్స్ మీ గొంతుతో వినాలనిపిస్తుంది. సాడ్ వర్షన్. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే, మనిషినే ఉన్నానే మనసైతే నీతోనే, రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నిన్నెట్లా ఇడిసుండగలదు నా ప్రాణమే, రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నీకోసం కన్నీరైంది నా లోకమే. ఈ వర్షన్ చాలా బాగుందండి. ఆ లాస్ట్ లో ఆ సీన్స్ కి, ఈ మ్యూజిక్ కి, ఈ స్లో మోషన్ కి, సాడ్ వర్షన్ అసలు చాలా బాగుంది. ఈ రాంబాయి సాంగ్ అంటే ఎంత టైం పట్టింది సార్ మీకు ఇది చేయడానికి? అంటే ఈ మ్యూజిక్ ఇదంతా చేయడానికి? ఎందుకంటే బిగ్ హిట్ కదా మీకు, బిగ్ హిట్ కదా రాంబాయి. ఆర్కెస్ట్రేషన్ టైం పట్టిందండి, టైం తీసుకున్నాం. కానీ ట్యూన్ అయితే తొందరనే కంపోజింగ్ అయిపోయింది. దానికి ముందు 2 ట్యూన్లు చేసి ఉంటుంది, అవి బాగున్నాయి. యాక్చువల్లీ చిన్న కమర్షియల్ టచ్ ఉంది, మనకు అట్లా కాదు, సోల్ ఉండాలి, ఏదో సోల్ మిస్ అవుతుంది అని అంటే నేను మొత్తం ట్యూన్ అంతా కన్స్ట్రక్ట్ చేసుకున్నాక ఒక్క హుక్ దొరకట్లేదు. హుక్ కోసం 2-3 వెర్షన్స్ హుక్స్ ట్యూన్ చేసిన. బట్ ఎక్కడో నాకే ఇది బాగాలేదు అనుకునే ప్రాసెస్లో ఆ హుక్ కోసం నేను ఇంతకుముందు నా చిన్నప్పుడు 90s ఆ టైంలో మంజుల నీ మీద అది బాగా వినేది నేను చిన్నప్పుడు. అది రాసింది చేసింది కూడా చీకోడు నర్సన్న అని నాకు బాగా తెలిసిన అన్న, బాగా దగ్గర వ్యక్తి. గత 15 ఏళ్ళుగా నేను అన్నతోని ట్రావెల్ చేస్తున్నా. సో ఇది పెడితే ఎట్లుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. మన జబర్దస్త్ జీవన్ నాకు ఐడియా ఇచ్చిండు. జబర్దస్త్లో జీవన్ ఉంటాడు ఆయన. నేను ఒకరోజు కూర్చొని ఒక ఉక్కు వస్తలేదు బావా ఎట్లా అని అంటే, ఇది బాగుంటుంది చూడు నర్సన్న అడుగు ఒకసారి, నీకు వర్కౌట్ అయిపోద్ది, ట్యూన్కి అంతా మస్తుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, హుక్ ఒకటి ఇది పెడితే బాగుంటుంది బావా అని అన్నాడు. సరే అని చెప్పి నేను నర్సన్నకు ఫోన్ చేసి, అన్న నాకు ఇది కావాలంటే, తమ్ముడు తీసుకో, నువ్వే కదా, నీకోసం అదేముంది, మనం చాలా చేసుకునేది ఉంది కదా, తీసుకోవాలంటే సరే అని అది తీసుకొని దాని వరకు లిరిక్స్ చేంజ్ చేసుకొని మిగతా అంతా చేసుకున్నాం. అది వినగానే యాక్చువల్లీ ఈటీవీ నితిన్ గారు కానీ అండ్ వేణు ఉడుగుల గారు, డైరెక్టర్ సాయిల్ కంపాటి, వీళ్ళు సింగిల్ టేక్లో ఓకే చేసేసారు. దీని ఫోక్ ట్యూన్ని మనం కొంచెం సినిమాటిక్ ఫ్లేవర్ని యాడ్ చేసి మెయిన్ సోల్ పోకుండా చేయాలి అనేది
మెయిన్ మోటోగా పెట్టుకున్నాను. నేను ఎక్కువ ఏం చూస్తా అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ని ఎక్కువ డెలివర్ చేయడానికి ట్రై చేస్తుంటా. మీకు అందుకే సెకండ్ బీజం, ఫ్లూట్ బీజం కానీ అవన్నీ ఒక స్టాండర్డ్ ఇది ఉంటుంది. సో అట్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తొందరనే అయిపోయింది యాక్చువల్లీ. సార్ రాజు వెడ్స్ రాంబాయ్ బిగ్ హిట్ అయింది. ఆ మూవీలో అంటే సురేష్ బొబ్బిలి గారు వస్తున్నారు అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది. అందులో ఫాదర్ క్యారెక్టర్ వెంకన్న క్యారెక్టర్ ఆ అమ్మాయిని కొడుతుంటాడు లవ్ చేస్తున్నందుకు రాజుని. అంటే అటు కొడుతున్నప్పుడు కొంచెం నెగిటివిటీ కూడా కొంత ఫీల్ అవుతున్నారు. అంటే ఒక అమ్మాయిని అంతగా కొట్టడం చూపించారు ఈ మూవీలో, వైలెన్స్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు? మూవీ టీమ్ తో మీరు షూట్ టైంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఆ షార్ట్స్ లో ఏం చెప్తారు దానికి సంబంధించి? యాక్చువల్లీ ఇది నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోక ముందనంటే మీకు 90sలో ఆ టైంలో జరిగే కథ అండి. రూరల్లో జరిగే కథ, విలేజెస్లో అట్లనే ఉంటుంది. ఫాదర్స్ అట్లనే చేస్తారు. వాళ్ళు ఒరిజినల్గా చూపెట్టాలి, ఆ టైం పీరియడ్ కాబట్టి ఒరిజినల్గా చూపెట్టాలని చూపెట్టారు. ఇంకొకటి ఏంటంటే రాజు అమ్మాయిని వెళ్ళి కొట్టడం ఏంది, అమ్మాయిని అట్లా కొట్టడం ఏంది, అది పద్ధతి కాదు కదా అని కూడా వచ్చింది. బేసిక్గా అక్కడ అట్లనే ఉంటుంది. నేను కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చిన, ఆ ఏరియాలో అట్లనే ఉండేది చిన్నప్పుడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకొని కొట్టుకుని అట్లనే ఉండేది. లవర్స్ అంటే ఏమంటారు, కపుల్స్ కూడా గొడవలు పెట్టు అంతే. ఎందుకంటే ఇప్పటికి కూడా గొడవలు పెట్టుకుంటారు కానీ బయటపడరు అంతే. ఇప్పుడు ఫోన్లు వాళ్ళకి కొట్టుకుంటారు, చేతులు అవి ఉంటాయి వాళ్ళకి కొట్టుకుంటారు, అట్లా ఉంటుంది. సో నిజమైన ప్రేమలు అవి ఉంటాయండి. ఇప్పుడు ఆయన పొజెసివ్నెస్, నా పిల్ల ఇంకొకరికి ఇదైపోతుందేమో, నాకు దూరం అయిపోతుందేమో అని ఒక ఇదిలో మనోడు వెళ్ళి కొట్టడం జరిగింది. అది ఇప్పుడు కాదు, లవ్ ఉన్నంత కాలం ఉంటుంది అది. బట్ మనం దాన్ని స్క్రీన్ మీద చూసేసరికి కొంచెం వేడుగా ఏంది ఇది అనిపించింది. కానీ అందరి జీవితాలలో ఉంటుంది, ప్రేమించిన వాళ్ళు అందరి జీవితాలలో గొడవలు ఉంటాయి. అప్పుడు కొంచెం రాగ్ ఉండేది సినిమాలు. అందుకే వాళ్ళు అంత రియలిస్టిక్ గా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. అండ్ ఆ ప్యూర్ లవ్ ని కూడా ఎంత మంచిగా చూపించారు అంటే స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. అంటే మనం ఒక విలేజ్కి వెళ్ళినాం అనేది సెట్ చేశారు. థియేటర్లోకి వెళ్ళగానే మనం ఒక విలేజ్కి వెళ్ళాం, మనం ఒక స్టోరీ చూస్తున్నాం అనేలానే చాలా బాగా ప్రెజెంట్ చేశారు స్క్రీన్ మీద. సో ఈ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అంటే ఎట్లా నడిచింది? అంటే ఇది ఒక రియల్ స్టోరీ, మనకు తెలిసింది రియల్ స్టోరీ అని మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది చాలా మందికి. సో మీకు ఎట్లా అనిపించింది ఆ రియల్ స్టోరీ విన్నప్పుడు? దీనికి మీరు మ్యూజిక్ చేయాలన్నప్పుడు చాలా ఎమోషన్ ఉంది, లవ్ ఉంది. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎట్లా అనిపించింది ఆ టైంలో? యాక్చువల్లీ నాకు ఈ కథ తెలుసండి ముందు నుంచి. ఇది మా కాన్స్టిట్యున్సీలోనే జరిగింది. ఓకే, మా నియోజకవర్గం, ఇల్లందు నియోజకవర్గంలోనే జరిగింది. సో నాకు ముందు నుంచి ఇది తెలుసు. బోసు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఒక 5 years 6-7 years చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. మనోడు కథ ఇది చేసుకునేటప్పుడు నాకు తెలుసు. వేణన్న దగ్గరికి మేమే వెళ్ళేది. వేణన్న దగ్గరికి వెళ్ళి కథ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దీన్ని బాగా చేసుకోవాలి. బోసు నాకు ముందే చెప్పిండు, ఈ సినిమాకి నువ్వు సెకండ్ డైరెక్టర్ నువ్వే, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నువ్వు ఒక డైరెక్టర్ ఈ సినిమాకి, జనాలని నువ్వే తీసుకురావాలన్న థియేటర్కి. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అంతా బాగుండాలి, ఒక సాయిరత్ లాగా చేయాలి మనం ముందు నుంచి మేము డిస్కస్ చేసుకున్నాం. నాకు ముందు నుంచి తెలిసిన కథ కాబట్టి ఇంకా ఓన్ చేసుకొని చేయగలిగిన. ఇప్పుడు మీరు డైరెక్టర్ గారిని బోస్ అన్నారు, మనకు మూవీలో సాయిలు కంపాటి అని పడుతుంది, చాలా వరకు కూడా సాయిలు కంపాటి అనే పిలుస్తున్నారు. అంటే 2 పేర్లు ఉన్నాయా డైరెక్టర్ గారికి? ఆయన ఫుల్ నేమ్ వచ్చి యాక్చువల్లీ జగదీష్ చంద్రబోస్ అంట. వాళ్ళ తాత పేరు సాయిలు. వాళ్ళ తాతకు ఈయనకు బాగా అటాచ్మెంట్ ఉండే. వాళ్ళ తాత త్రూయే ఈయనకు మనోడికి ఆ సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అనేది నాతో ఉండే. సో తాత అంటే బాగా ఇష్టం, బాగా అంటే బాగా పిచ్చి. ఒక మదర్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో తాత అంటే అంత ఇష్టం. సో తాత పేరును ఆయన పేరుగా పెట్టుకున్నాడు. కాంపాటి అనేది వాళ్ళ ఇంటి పేరు, సాయిలు కాంపాటి అని స్క్రీన్ నేమ్గా పెట్టుకోవాలి. మా తాతకు చనిపోయిండు ఆయన, పాపం ఆయన సినిమా చేస్తున్నారు అనే ముందే ఏదో చనిపోయిండు. సో ఆ అటాచ్మెంట్, ఆ ఇది పోవద్దు, లెగసీ ఎప్పటికి ఉండాలి అని చెప్పి ఆయన పేరు పెట్టుకున్నాడు. అసలు ఎంత గుడ్ థింగ్ కదా లెగసీ. బేసిక్ గా ఇప్పుడు సాయిలు కంపాటి అంటే ఒక డైరెక్టర్ గా అతను ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో కూడా అంత ఓల్డ్ నేమ్ ని పెట్టుకున్నారు. అంటే షార్ట్ కట్ చేసి సాయి అని కూడా పెట్టుకోవచ్చు, కాకుండా సాయిలు కంపాటి అని పెట్టుకోవడం గ్రేట్ థింగ్. అవునవును, వాళ్ళ తాత అంటే బాగా ఇష్టం మనం. సో తాత పేరు ఉండాలి అని వేణన్న వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇదే బాగుందిరా, ఇదే పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు మీరు వేణన్న అన్నారు కాబట్టి వేణు ఉడుగుల గారి గురించి నేను మాట్లాడాలి. సో వేణు ఉడుగుల గారు అని అంటే సురేష్ బొబ్బిలి ఏం చెప్తాడు ఒక మాటలో? నా పర్సనల్ అయితే నా లైఫ్ లైన్ గాడ్ అంతే. నా పర్సనల్కి వేణన్న వండర్ఫుల్ పోయట్. పక్కుల ఆయన గురించి ఆయన ఆలోచిస్తూ
పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే అంత ఇదున్న మనిషి. చాలా కైండ్ పర్సన్. నాకైతే లైఫ్ లైన్. సో విరాట పర్వంలో మీరు కలిసి వర్క్ చేశారు. అన్న ఫస్ట్ సినిమా నీది నాది ఒకే కథ. నీది నాది ఒకటే కథ చేశారు. నీది నాది ఒకే కథ మేమే చేసినాం. అది హిట్ అయ్యి మనకు ఫస్ట్ అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఆ సినిమాకు నాకు నీది నాది ఒకే కథకు వేణన్న నా దగ్గర విషయం చూసి అవకాశం ఇచ్చిండు. అది అయిపోయినాక అంత పెద్ద సినిమా రానా గారు, సాయి పల్లవి, సుధాకర్ చెరుకూరి గారు, పెద్ద ప్రొడక్షన్, ఆల్మోస్ట్ పెద్ద బడ్జెట్, దానికి కూడా నన్ను సైజ్ చేయడం అనేది చిన్న థింగ్ కాదు అది. సో దానికి కూడా నన్ను విరాట పర్వం కూడా నన్ను తీసుకున్నారు. ఇప్పుడు రాజువేడ్స్ రాంబాయికి కూడా నేను చేసిన అంటే కారణం వేణన్న. అదే సాయిల్ గారు, మేము ఫ్రెండ్స్. అట్ సేమ్ టైం వేణన్న కూడా నువ్వే చేయరా ఈ సినిమా, నువ్వైతేనే బాగుంటుంది అని ఇదిలో. సో నాకు వేణన్న ఫుడ్ ఆయన ఇప్పుడు నేను తింటున్నా ఇక్కడ కూర్చున్నా మీ ఎదురుగా ఉన్నా అంటే వేణన్న కారణం. వావ్, సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే నార్మల్ గా మీరు మ్యూజిక్ ప్లే చేస్తుంటే వినడం వేరు, ఒక సినిమాలో అతను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడం వేరు. అంటే ఎక్కడ మీకు కనెక్ట్ అయింది, అంత బాండ్ ఎలా వచ్చింది, అంత నమ్మకం ఎట్లా వచ్చింది వేణు ఉడుగుల గారికి మీ మీద? అన్న ఒక సిచ్యువేషన్ నేను చాలా సందర్భాల్లో చెప్పినండి. ఒక సిచ్యువేషన్ చెప్పిండండి, ఈ సిచ్యువేషన్ కనుక నువ్వు చేయగలిగితే నా సినిమాకు నువ్వే కంపోజర్ అని అన్నాడు. అది చాలా మ్యూజికల్గా ఉంటుంది, ఒక రాగం బేస్డ్ ఉంటుంది. అది చేయగలిగితే నువ్వే నా సినిమాకి అని అంటే నేను ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్పి ఆ రాగం గురించి సెర్చ్ చేసి తెలుసుకొని ఆ రాగ బేసుల్లో ట్యూన్ కంపోజ్ చేసి వినిపించగానే నచ్చేసింది. అంటే అది ఫస్ట్ మూవీకి ట్యూన్ చేశారా మీరు? ఫస్ట్ సినిమా నీది నాది ఒకే కథ. అదేమన్నా పాడగలుగుతారా ఫస్ట్? అంటే అదొక మెమొరీ కదా మీకు, గుర్తుందా? దైవమా కొంచెం టిపికల్ ఉంటుంది ఆ ట్యూన్. సో అది గుర్తులేదు, 7 years అవుతుంది కదా. అది చేసి ఇచ్చినాక ఆయన అన్న అరే సూపర్, నువ్వే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. తీసుకెళ్ళి విష్ణు గారికి, విజయ్ గారికి, ప్రశాంత్ మేడంకి పరిచయం చేసి ఈయన మన కంపోజర్ అని నన్ను అట్లా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిండు వేణన్న. అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్ గా వేణు ఉడుగుల గారు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అంటే ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్, మా అమ్మ పొలంలో నాట్లేస్తూ పాటలు పాడుతుంది, మంచి సింగర్. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నారు కదా, ఆయనది మా ఊరికి 3 kilometers కంబాలపల్లి వాళ్ళది, మాది గౌరారం. మాకు ఇద్దరికి మైబాద్ అనేది టౌన్, అప్పుడు మండలం, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. చక్రి గారు వాళ్ళతోని మా అన్న వాళ్ళు, మా ఓన్ బ్రదర్ నందన్ రాజు గారు అని, వీళ్ళు సాహితీ కళాభారతి అని ఆర్కెస్ట్రా ట్రూప్లో వీళ్ళందరూ పనిచేసేది. మా సొంతం అన్న కూడా చక్రి సింగరు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా, కాళీచరణ్ అని, స్వీట్ హార్ట్ అని ఇప్పుడు కన్నడలో చేస్తున్నారు. నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చదువుకునే ప్రాసెస్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, కలవడం. చక్రి గారిని చిన్నప్పుడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు, ఆయన ఇండస్ట్రీకి వచ్చి పెద్ద కంపోజర్ అయినాక అందరికీ అరే మనం కూడా చేయాలి అనే ఒక ఇదిలో మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. బోలే షావాలి బిగ్ బాస్ కి కూడా వెళ్ళారు. ఆయనది కూడా సేమ్ అక్కడే, వీళ్ళతోనే ఉండేది నేను. సో వీళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చేసారు. వాళ్ళు ఏదో ట్రయల్స్ చేస్తున్నారు, నేను చదువుకుంటున్నా. ఆ టైంలో నేను కూడా వస్తానా అని మా అన్నయ్యని అడిగుంటే వద్దురా ఇప్పుడు వద్దు, చదువుకో, ఇప్పుడే ఎందుకులే అని అన్నారు. సో నేను ఇండస్ట్రీకి ఆయనకు తెలియకుండా 2007 ఆ టైంలో తెలియకుండా వచ్చి కృష్ణానగర్ ఇవన్నీ తిరిగిపోయేది. 2009లో PRP పార్టీ స్టార్ట్ అయింది, ప్రజారాజ్యం. దానికోసం పాటలు చేద్దాం అని చెప్పి ఇక్కడ ఇంద్రనగర్ గడ్డ మీద ఆఫీస్ ఉంటే ఆడికి వచ్చి ఆఫీస్ బయట తిరిగి అందరిని అన్నం మేము పాటలు చేస్తాం అది ఇది అని అడుక్కొని చేసి తిరుగుతూ ఉండేది. మా అన్నకు తెలియదు, మనకెవరు తెలియదు, ఇక్కడ తిరుగుతూ ఉండేది. మేమే ఫ్రెండ్స్ మేమందరం. ఒక 5 days అన్న నేను వస్తా, నాతో అయితలేదు, డిగ్రీ జాయిన్ అయినా కదా ఇక్కడే, నేను వస్తానంటే సరే రా ఒకసారి అని పిలిచారు. స్టూడియో అప్పుడు అన్న వాళ్ళు స్టూడియో పెట్టారు. పిలిచినాక అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే వద్దు, మనకి ఇప్పటికీ ఇక్కడ స్టూడియో బడ్డన్ అయిపోతుంది, మళ్ళీ మీ తమ్ముని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, వద్దు అని అంటే
నా అదృష్టం ఏమైంది, దాని ముందు రోజో ఏదో గుర్తులేదు, అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ మానేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఆ స్టూడియోలో ఉన్న ఆఫీస్ బాయ్. నేనేం చేసిన, ఆఫీస్ బాయ్ లేడు కదన్న, వెళ్ళిపోయాడు కదా, నేను ఆఫీస్ బాయ్ ఉంటా. మీరు ఆఫీస్ బాయ్ ఉంటాను అడిగారు? నేనే అడిగిన, అవకాశం కోసం. నాకు శాలరీస్ ఏమొద్దు, మీరు ఎట్లాగో ఆయనకు 4,000 ఎంతో ఇవ్వాలి కదా, నాకు వద్దు, ఫుడ్ పెట్టండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అక్కడే ఉండి ఆఫీస్ బాయ్ ఉండి అక్కడ ఇంజనీర్ని, సౌండ్ ఇంజనీర్ విష్ణు గారిని ఏదో ఆయనని రిక్వెస్ట్ చేస్తూ, నాకు సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు అప్పటికి, తెలియదు. అంటే మహిబాద్ టౌన్లో పెరిగినాం కదండి, అప్పుడు అంత సిస్టమ్ మీద టచ్ ఉండేది కాదు ఆ రోజుల్లో, అసలు టచ్ కూడా లేదు అసలు. సో అంటే అదే ఆడ కూర్చొని సార్ ఆయనకు నేను మంచి మంచి కూరలు వండి పెడుతూ ఆయనకు దగ్గర అయ్యి ఆయనది ఒక చెయ్యి పని చేయదు, ఆ చెయ్యిని మసాజ్ చేసుకుంటూ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ రోజు నైట్లు వెళ్ళి సిస్టమ్ నేర్చుకుంటూ అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లా అయింది. అక్కడ ఒక ఆఫీస్ బాయ్గా ఆల్మోస్ట్ 6 months అట్లా పనిచేసిన. 6 months తర్వాత అదే స్టూడియోలో ఇంజనీర్ అయినా, సౌండ్ ఇంజనీర్ అయినా. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి. స్కూల్లో పాటలు పాడేది. మా ఊర్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఖాళీ వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళి పాటలు పాడుతూ ఉండేది. కొత్త పాటలే పాడేది. మళ్ళీ నేను రిలీజ్ అయిన పాటలు అస్సలు, నాకు వచ్చిన రిలీజ్ అయిన పాట ఒక్కటే, మళ్ళీ తీగకు పందిరి, అది ఒక్కటి నేర్చుకున్నా. ఇక తర్వాత నేను ఓన్గా పాడుకోవడమే. చిన్నప్పటి నుంచి కొత్తగా ట్యూన్ కన్స్ట్రక్ట్ చేయడం అట్లనే ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్ ఇంత దూరం తీసుకొచ్చింది మా అమ్మ నాన్న అండ్ మా అన్న చక్రి గారు. మెయిన్ చక్రి గారు ఇక్కడికి రావడం మాకు అందరికి ధైర్యం. అంటే ఒక ఆఫీస్ బాయ్ నుంచి రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్, చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఈ 2 words లో. అసలు గ్రేట్ కదండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ నేను అసలు ఏం ఫీల్ గాను, అంటే హ్యాపీగా అనిపిస్తుంది అంతే. నేను చేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయిపోయింది కదండి. ఒక 20-25 మధ్యలో ఉంటే మనకు అరే అనే ఎగ్జైట్మెంట్స్ ఉండేది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎగ్జైట్మెంట్ కంటే అంటే అదే, అరే మనం ఒక సక్సెస్ కొట్టినాం, మనం గుర్తుపడుతున్నారు, మంచిగా ఉంది, అట్లా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తాం. మొన్న థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసిన. ఎంజాయ్ అంటే అదే వాళ్ళందరూ అరుస్తుంటే, మనం ఒకప్పుడు ముకుంద థియేటర్ అని మా ఊర్లో మహిబాద్లో థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో నేను బిజినెస్ మ్యాన్, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్, ఇట్లాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వీలలు కొట్టి చేసేది. ఏంటి మీరు ఇంత ఇంట్రోవర్ట్, మీరు ఈలలు కూడా కొట్టారా థియేటర్ లో? అంటే స్టేజ్ మీద ఇంట్రోవర్ట్. అంటే నేను అమ్మాయిలు వీళ్ళ దగ్గర అట్లా ఉంటది, కానీ దోస్తులు అట్లుంటే వేరే ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ గా మనం మాట్లాడుకోవాలంటే మీవి చాలా సినిమాలు ఉన్నాయి, మంచి హిట్లు ఉన్నాయి, కాకపోతే మీరు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించరు. ఎందుకు రాజు వెడ్స్ రాంబాయ్లో లాగా డప్పు మోగించి చెప్పుకోవాలి కదా మనం చెప్పాలి. నాకు ఎందుకో కొంచెం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండపోయేదండి. స్టేజ్ ఫియర్ ఒకటి, మనం పెరిగిన వాతావరణం, మనని అంత గైడ్ చేస్తూ ఎవరు లేరు. ఇప్పుడు ఇదంతా మనం ఇక్కడ కూర్చున్నామంటే సొంతంగా వేనన్న లాంటి వాళ్ళు మనని పుష్ చేయడం తప్పితే మనం గైడ్ చేసిన వాళ్ళు లేరు. మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇప్పుడు పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారు, చాలా షార్ప్ ఉన్నారు. చిన్న పిల్లలు ఇప్పుడు దీంట్లో పాడారు కదా రాజు వెడ్స్ రాంబాయ్ పాడడానికి, వాళ్ళైతే అసలు ఎంత షార్ప్. నేను షాక్ అయినా, అరే మనం ఇట్లా పెంచలేదు కదా అని. నాకు అట్లా స్టేజ్ ఫియర్ ఇదంతా ఉండే, అందుకే బయటకి ఎక్కువ ప్రొజెక్ట్ కాలేదు. అండ్ నేను రీసెంట్ గా చూసా సోషల్ మీడియాలో, మీరు రాజు వెడ్స్ రాంబాయ్ సక్సెస్ మీట్ లో అందరు వాళ్ళ పేరెంట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే మీ పేరెంట్స్ మీరు స్క్రీన్ మీద వేశారు, చూసారా ఫోటోస్? వాట్ ఎమోషనల్ మూమెంట్ అండి. అసలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ గా అయిపోయారు అందరికి. ఎందుకంటే సక్సెస్ ని పేరెంట్స్ చూడడం వేరు, మీ పేరెంట్స్ చూడడానికి లేరు అని మీరు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసుకున్న విధానం అయితే చాలా మంది ఎమోషనల్ అయ్యారు. షేర్ చేసుకుంటారా సిచ్యువేషన్ గురించి? అయితే నాకు 2006 మా మదర్ చనిపోయిందండి. కరెక్ట్గా 2017 నీది నాది ఒకే కథ సినిమా మొత్తం అయిపోయింది, ఇంకా రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా 1 week అయితే సినిమా రిలీజు. కరెక్ట్గా 1 week బిఫోర్ మా నాన్న చనిపోయాడు. వారం ముందు. అంటే మనకు అప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదన్నా మనం పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఆ స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండి అట్లాంటి లైఫ్ లీడ్ చేశారు కదా. మనకు కొంత డబ్బులు వస్తే వాళ్ళని మంచిగా ఇంకా పెద్ద ఇల్లు కట్టి ఇట్లా ఉంటాయి కదా కొన్ని చాలా డ్రీమ్స్ ఉంటాయి. చూసుకుందాం అనే టైంకే మా నాన్న చనిపోయాడు పాపం. ఆయనకు కరెంట్ షాక్ కొట్టుండే.
ఓకే. పొలం దగ్గర కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. సో నా సక్సెస్ని వాళ్ళు చూడలేదు, ఇద్దరు చూడలేదు. మొన్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ అయితే అందరూ ఫాదర్స్, మదర్స్ అందరూ వచ్చి అరే భలే తీసినావు బిడ్డ అని, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ వచ్చి వాళ్ళని పొగుడుతున్నారు. నేను ఒక్కనే ఉన్నా ఒంటరిగా. ఇప్పుడు చెప్తుంటే నవ్వుతున్నా కానీ ఆ రోజు చాలా ఏడ్చిన నేను. అందరూ భలే తీసినావు బిడ్డ అని వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ మదర్స్, రిలేటివ్స్ అందరూ పొగుడుతుంటే నాకు అరే మనకు లేరు కదా అని నేను పక్కకి వెళ్ళిపోయి ఏడ్చిన. లిటరల్లీ ఒక 5 నిమిషాలు ఏడ్చిన. మా అమ్మ కాంతమ్మ, మా అమ్మకు నాకు బాగా అటాచ్మెంట్ ఉండే. తిట్టిన ఆ రోజు, మీ అమ్మ బతికుంటే ఏమైంది తల్లి, 4 రోజులు బతుకుంటే బాగుండు కదా, అప్పుడే ఎందుకు పోయినవి తల్లిని కార్లో కూర్చొని ఒక్కనే ఏడ్చుకొని ఇక మా నాన్నని ఆయనతో కొంచెం అంటే బాగుండేది. కానీ మా అమ్మ ఎక్కువ గుర్తొచ్చింది, నాన్న ఎక్కువ గుర్తొచ్చింది. ఎట్లా ఇప్పుడు నేను అందరూ ఎమోషనల్గా ఉన్నారు, నాకు ఎవరు లేరు, ఒక్కరిని ఒంటరి, ఎట్లా రా అని చెప్పి ఆ రోజు ఫీల్ అయినా. నాకు ఆ రోజు లేదు, మా అమ్మ నాన్నని పరిచయం చేయాలి ప్రపంచానికి, వాళ్ళే కదా నాకు ఇచ్చింది ఈ రక్తం, ఈ బ్లడ్, ఈ ముద్ద, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ కళ నా లోపల ఉంది, వాళ్ళే కదా నాకు వారసత్వం ఇచ్చింది, వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆ రోజు స్టేజ్ మీద ప్రపంచానికి పరిచయం చేసిన అండి. దట్టు మా నాన్న చనిపోయినప్పుడు కరెక్ట్గా నీది నాది ఒక కథ జరుగుతుంది. మా నాన్న చనిపోయినాక విష్ణు గారు, శ్రీ విష్ణు గారు హీరో, ఆయన సురేష్ ఇట్లా నాన్న చనిపోయారంట కదా అని అంటే, అవును సార్, వర్క్ జరుగుతుంది అప్పుడు, మిక్సింగ్ అది జరుగుతుంది, చనిపోయారంట కదా అని అంటే, అవును సార్ అంటే. ఆయన ఏమీ చెప్పకుండా నాకు నా అకౌంట్కి అంటే అప్పుడు హ్యూజ్ అమౌంట్ పంపించాడు. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అప్పుడు నాన్న కార్యక్రమాలన్నీ సార్ పంపించిన మనీతోనే చేసినాం. నాన్న అప్పుడు అదే విష్ణు గారు అప్పుడు అంటే ఏమి చెప్పలే, నాకు అకౌంట్లో క్రెడిట్ అయిపోయి మెసేజ్ వచ్చింది, ఇట్లా ఇంత పలానా అమౌంట్ పడ్డది, పెద్ద అమౌంట్ పడ్డది అని మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయినా. ఎక్కడి నుంచి వచ్చాయి తెలిసింది నాకు, చూసిన విష్ణు గారికి మెసేజ్ పెడితే ఉంచుకో, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని అన్నారు. ఇంకొక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే, సినిమా నీది నాది ఒకే కథ మొత్తం అయిపోయింది, ఫస్ట్ కాపీ చూస్తున్నాం, అప్పుడు ఎక్కడో చూస్తున్నాం గుర్తులేదు. ఫస్ట్ కాపీ చూస్తుంటే సినిమా పడగానే బొబ్బిలి శంబయ్య గారికి ఈ సినిమా అంకితం అని స్టార్టింగ్లో ఉంది. షాక్ అయినా నేను, నాకు తెలియదు అది, షాక్ అయినా నేను, షాక్ అయ్యారే ఏంది వేరే నన్ను అడిగితే, అవునరా నాన్న ఈ టైంలోనే జరిగిపోయాడు కదా, గుర్తుంటుంది అందుకే వేసినాం, విష్ణు గారు మీ అందరం అనుకుని వేసినాం అంటే, నేను ఆ రోజు గట్టిగా పట్టుకొని ఏడ్చాను. మీరు ఇప్పటికీ చూడండి ఓటీటీలో నాన్న పేరు ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, కరెక్ట్గా సినిమా రిలీజ్ 2 days ముందో 3 days ముందో వేరన్న వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో ఇద్దరిది వేసి ఉంటుంది. అసలు విష్ణు గారు చాలా ఆ టైంలో చాలా హెల్ప్ చేసింది. సో నేను మా నాన్నని అమ్మని ప్రపంచానికి పరిచయం చేయాలి, లేరు మనం ఎట్లా పరిచయం చేయాలని చేసిన. ఆ రోజు స్టేజ్ మీద ఆల్మోస్ట్ నేను తక్కువ ఏడుస్తా, చాలా తక్కువ ఏడుస్తా, మా అమ్మ గుర్తుకొస్తే తప్పితే నేను ఏడవను. సో ఆ రోజు వచ్చేసింది. అంటే మీ పాటలు చూసినట్లయితే ప్రతి సినిమా కూడా పెయిన్ ఉంటుంది అందులో. ఆ సాంగ్ లో ఒక పెయిన్ ని మీరు వినిపిస్తారు మీ మ్యూజిక్ తో. అసలు అది ఎలా సాధ్యం అంటే నాకు అది అడగాలనిపిస్తుంది. అది ఎవ్రీ సాంగ్ లో కూడా ఒక పెయిన్ అనేది ఉంటుంది మీ మ్యూజిక్ లో. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఈ పెయిన్ ని పర్సనల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ తో మీరు అంత బ్యూటిఫుల్ గా చూపించగలుగుతున్నారా? ఏంటి అసలు ఇంత మంచి ఎమోషన్ ఇస్తున్నారు మీరు ఒక ఆడియన్స్ కి? అయితే కథ అండి, మెయిన్ కథ. బేసిక్ గా నా మైండ్ సెట్ ఏంటంటే, మా వాళ్ళు అందరూ అంటూ ఉంటారు, నువ్వు ఫీమేల్ సైడ్ నుంచి చేసే ట్యూన్స్ భలే ఉంటాయి అంటే, ఇప్పుడు కోలు కానీ దీంట్లో ఆ పాట వినండి మీరు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అట్లా ఫీమేల్ సైడ్ నుంచి వచ్చే ట్యూన్స్ భలే ఉంటాయి రా, నువ్వు అసలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినట్టే చేస్తావు అని అంటారు. నేను ప్రతిదీ చేయగలుగుతా కానీ నాకు కొంచెం నేను ఎమోషనల్ ఫెయిల్ ఉన్నాను, ఎమోషనల్ ఫెయిల్ ఏడవని కానీ ఎమోషనల్ ఫీల్ అవుతా. నాకు ఎందుకంటే మా అమ్మతో ఎక్కువ కనెక్షన్ ఉండే. దట్టు మా ఇంటి పక్కన వాళ్ళు విశాల వెంకటయ్య అని మా నాన్న బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళకి అందరూ అమ్మాయిలే, మేము అందరం అబ్బాయిలే. వాళ్ళు నలుగురు అమ్మాయిలు,
నలుగురు అబ్బాయిలం మేము. మ్మ్. సో వాళ్ళు నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేది, చుట్టూ ఆడోళ్ళ చుట్టే ఉండేది నేను. ఆ, నాకు ఫీమేల్ డ్రెస్సులు వేసేది పండగలు వచ్చినప్పుడు ఓకే. అట్లా ఉండేది. సో నాకు కొంచెం ఆ ఇది ఎక్కువ, అంటే ఫీమేల్స్తో ఎక్కువ కనెక్షన్ ఉండే. వాళ్ళ ఆలోచన విధానం వదినలు అవుతారు వాళ్ళు అందరూ. వాళ్ళతో తిరిగి 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 వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు బాధపడడం అట్లా కొంచెం నేను అదొకటి ఉండే. ఇంకొకటి ఏంటంటే నేను రెహమాన్ గారి పాటలు ఇవి బాగా వినేది, ఓకే. విపరీతంగా వినేది. రెహమాన్ గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు, వాళ్ళ నుంచి వచ్చింది ఈ కన్స్ట్రక్ట్ చేయడం, ట్యూన్ కన్స్ట్రక్ట్ చేయడం. వావ్. సో నాకు అంటే ఎమోషన్ అంటే నేను ప్రతి ట్యూన్లో, మాస్ ట్యూన్లో కూడా చిన్న మెలడీ ఉండేలాగా చూస్తాను. అవును, కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్లీ జనాలు ఆ మాస్ ఎమోషన్ ట్యూన్లో కి. కూడా మెలడీ ఉండాలి. మెలడీ అంటే బాగా ఇష్టం బేసిక్గా. మ్మ్. సో అందుకే మెలడీని బాగా కంపోజ్ చేయగలుగుతాను. సో లవ్ ని కూడా మీరు మీ మ్యూజిక్ లో చాలా బాగా చూపించగలుగుతారు. Yeah. ఫీమేల్ లవర్, Yeah. మేల్ లవ్ ని Yeah. చాలా బాగా చూపిస్తారు. అంటే మీ పర్సనల్ లైఫ్ లో కూడా మీరు లవ్ లో ఏమన్నా లవ్ మ్యారేజా ఏంటి నాకు తెలుసుకోవచ్చా? పెళ్లి కాలేదండి, అవునా? ఓ, పెళ్లి కాలేదు, బట్ లవ్ చేసిన. లవ్ చేశారా? వావ్. లవ్ చేసిన ఆల్మోస్ట్ 18 years లవ్ చేసిన. 18 years లవ్. ఆ, మరి ఏమైంది పెళ్లి? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, బట్ బట్ లవ్ చేసిన. లవ్ చేశారు. ఆ, అదే అదే దా- పెయిన్ దాని అక్కడ దాని నుంచే. దాని దాని వాల్యూ తెలుసు, మ్మ్. దాని ఇది నాకు తెలుసు లవ్ది. ఓకే. సో ఈజీగా వచ్చేస్తాయి అది కంపోజింగ్. అంతే. సో మీ పర్సనల్ లైఫ్ లో ఉన్న పెయిన్ కావచ్చు, అది కావచ్చు, మీకు ఇంకా హెల్ప్ అయిందని అనుకోవచ్చా మ్యూజిక్ లో? 100% అంతే. ఒప్పుకుంటారా ఈ మాట? ఒప్పుకుంటా. అండ్ విరాట పర్వం మూవీ గురించి చాలా స్పెషల్ గా మాట్లాడుకోవాలి ఈరోజు. విరాట పర్వంలో ఒక్క పాట అనగాను ప్రతి పాట కూడా ఒక డైమండ్, ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది. ఆ సినిమాకి ఆ మ్యూజిక్ ఒక 100% ఇచ్చిందని నేను అనుకున్నాను, 200% ఇచ్చింది అనుకుంటున్నా. అందులో కోలు కోలు మీరు కొంత పాడినట్టున్నారు కదా స్టార్టింగ్ లో. స్టార్టింగ్ సాకి నేనే పాడిన. ఒక్కసారి మా కోసం పాడతారా? కోలు కోలో కోలోయమ్మ కొమ్మ చివరన పూలు పూసే కోలో, పువ్వులాంటి సిన్నదేమో సిగ్గుతోటి మొగ్గయింది కోలో, కోలు కోలమ్మ కోలో కోలో నా సామి తరనే నానే నానే తానే. లిరిక్స్ అసలు ఈ పాటకు అమ్మాయిలు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మీకు ఎవరైనా చెప్పారా? ఈ అమ్మాయిలు స్పెషల్లీ ఫీమేల్స్ చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పాటకి. అసలు చాలా సాంగ్స్ ఈ మూవీలో. విరాటపురం అన్ని సాంగ్స్ బాగుంటాయి. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి, దారి విడిసి రావే ఓ లచ్చ గుమ్మాడి, అది కానీ మారదులే అని ఒక హై పిచ్ లో ఉంటది, అది చాలా ఇదిగా ఉంటది. అది కానీ కొన్ని పద్యాలు ఉంటాయి. అసలు పద్యం గురించి నేను అడుగుదాం అనుకుంటున్నా. ఈ పాటలో పద్యంని రాయడం వేరు, పద్యంని అంత అద్భుతంగా పాడడం వేరు. అసలు ఎవరు ఆ వాయిస్ ఎవరిదండి? పద్యం పాడిన తమిళియన్ అండి. తమిళియన్. అంత తెలుగు, అంత కఠినమైన పద్యం. అంటే మనోడికి తెలుగు కూడా వస్తుంది. తెలుగు కూడా. మనోడి పేరు హర్షవర్ధన్ సంథింగ్ ఏదో ఉంది. మనోడికి తెలుగు కూడా వచ్చు, తెనాలియే, బట్ తమిళ్లో అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అట్లా. మనోడి వాయిస్ చాలా బాగుంటది, చాలా హాంటింగ్ ఉంటది. మనోడితోనే పాడిపించాను. మరి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పద్యం నేను పాడిన అందులో. విరాటపురంలో ఒక పద్యం నేను పాడిన. అండ్ మారదులే అని ఒక హై పిచ్, అది రానా గారు నేను కలిసి పాడిన. సో విరాటపురం ఆల్బమ్ సూపర్ అండి. అసలు విరాటపురం ఎక్సలెంట్, అల్టిమేట్. అసలు అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు కానండి, నేను సెల్ఫ్గా సాటిస్ఫై అయినా, అంటే సెల్ఫ్ సాటిస్ఫై అయితేనే నేను బయటికి పంపిస్తాను ఏదైనా డైరెక్టర్కి. నేను చేసిన ప్రతి సినిమాలో నీది నాది ఒకే కథ పాటలు, ప్లీజ్ దయచేసి శ్రీ విష్ణు గారి సినిమా వెళ్ళి వినండి, మీకు బాగా నచ్చుతుంది. తిప్పరమీసం సినిమా మీకు రాధారమణం ఇది ప్రేమ మధురం, ఆ పాట ప్రతి పెళ్లిలో ఉంటుంది, వెడ్డింగ్ వీడియోస్ లో ఉంటుంది. అది నేను చేసిన అని తెలియదు. తిప్పరమీసం పాటలు అన్ని బాగుంటాయి, వెళ్ళి వినండి. అంటే నేను చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ ఆల్బమ్ అండి. ఆ టైము, అప్పుడున్న సిచ్యువేషన్స్, ప్రమోషన్స్, ఇవన్నీ థింగ్స్ వర్కౌట్ అయితేనే ఒక పాట జనాల్లోకి వెళ్తుంది. సో విరాటపురం పాటలు, రాంబాయి సాంగ్లో కూడా, రాజు వేడ్స్ రాంబాయి దాంట్లో కూడా చిన్మయ్య గారు ఒక పాట పాడారు,
ఓకే. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను దూరం చేసే అని ఒక పాట ఉంటుంది. యాహ్! ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. యూట్యూబ్లో ఉంది. హ్మ్. రిలీజ్ చేశారు మొన్న. అది ఫీమేల్స్కి బాగా కనెక్ట్ అవుతుంది ఆ పాట. హ్మ్. అదొకసారి వినండి. సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ ఓకే. అది అదిరిపోద్ది. అండ్ మాస్ సాంగ్ అదిరిపోద్ది. అందరూ రాంబాయి సాంగ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కువ అది ఎక్స్ట్రాడినరీ సాంగ్. మాస్ సాంగ్ అంటే సినిమా స్టార్టింగ్ లో వస్తుంది చూసారా ఆ సాంగ్ బ్యాండ్ తో. కూడుకుంటున్నది కొత్త పెళ్లి జంట చూడబోదాం రామే రాములో ఆ పాట అదే అదిరిపోద్ది. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. కలిసి ఉండటమే అంటే కాదంటూ ఈ జంట ఆ పాట. అంటే అన్ని పాటలు బాగుంటాయండి. చాలా బాగున్నాయి. నేను చేసిన ప్రతి ఆల్బమ్ బాగుంటుంది. ప్రతి సినిమా. అండ్ విరాట పర్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి విరాట పర్వం కంప్లీట్ నక్సలిజం కి సంబంధించిందే. సో ఆ మూవీ షూటింగ్ అప్పుడు మీరు ఉన్నారా? ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ గానే చేశారా? సో ఏమైనా కనెక్ట్ అయ్యారా? నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆ మూవీ వస్తుంది ఎట్లా? అది రియల్ స్టోరీ కదా, రవణ రియల్ స్టోరీతో తీశారు కదా. సో ఎట్లా నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తీసి నాకు తెలుసు అండి. అంటే మేము మా ఊరు అదంతా అక్కడే కదా, మహిబాద్ పక్కన ఇల్లందు కాన్స్టిట్యున్సీ. మా ఊర్లోకి నక్సలైట్లు వస్తూ పోతూ ఉండేది. మేము చిన్నప్పటి నుంచి చూసేది. మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ తను. మేము చిన్నప్పటి నుంచి చూసేది నక్సల్స్ ఇదంతా. నాకు ఆ కథ అన్న ఫస్ట్ నాకే చెప్పిండు ఆ లైన్. నీది నాది ఒకే కథ జరిగేటప్పుడు నెక్స్ట్ సినిమా ఇది అనుకుంటున్నారా అని అంటే లైన్ లాగా చెప్పిండు. ఇది ఒక రియల్ జరిగిందిరా, దీన్ని బేస్ చేసుకొని సినిమా చేస్తే ఎట్లుంటుంది రా అని అన్నాడు. మేమేదో చిన్న పార్టీలాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు చెప్పిండు, అదిరిపోద్దన్నా మస్తుందన్నా అని చెప్పింటేనే దాన్ని డెవలప్ నాకు తెలిసిన కథే. ఎందుకంటే నేను వేణన్నతోని ఆ కథ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్నా కదా. అట్ ద సేమ్ టైం నాకు ఈ బ్యాక్ డ్రాప్ అంతా తెలుసు, చూసినాం చిన్నప్పటి నుంచి ఏం జరుగుతుంది ఒరిజినల్గా ఏముంటుంది అనేది తెలుసు. సో ఆ సినిమాను ఓన్ చేసుకున్నాను. ఇంకోటి నేను బేసిక్గా వేణన్న మేము కానీ ఇప్పుడు తెలంగాణ సినిమా అంటే ఇది తెలంగాణ సినిమా లాగా ఉండొద్దు. సౌండ్ నేను చెప్పేది సౌండ్ సైడ్ మ్యూజిక్ ఇప్పుడు యూనివర్సల్గా అందరూ వినాలి. కోలు సాంగ్ అందరూ వింటారు. నేను అట్లా డిజైన్ చేసిన ప్రతి సినిమాకి కూడా. విరాట పర్వంకు రాజు వెడ్స్ రాంబాయికి ఇది తెలంగాణ సౌండ్, ఇది తెలంగాణ సినిమా అని దాన్ని మనం కనబడకుండా చేయాలంటే సౌండ్ త్రూ చెప్పాలని చెప్పారు. డిజైన్ చేసిన నాకు తెలిసిన కథ కాబట్టి నేను ఓన్ చేసుకొని చేసినాను. సో మీరు మహిబాద్ ప్రాంతవాసులు కాబట్టి నక్సలిజానికి సంబంధించి అవగాహన ఉంది. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం హిడ్మాది ఇష్యూ జరిగింది. సో ఇదంతా మీకు చూసినప్పుడు అంత మంచి విరాట పర్వం మూవీ తీశారు అంటే ఫర్దర్ గా కూడా అంటే నక్సలిజానికి సంబంధించి ఫర్దర్ గా ఏమైనా సినిమాలు తీసే ఛాన్స్ ఉందా? వేణు ఉడుగుల గారు కావచ్చు, మీకు దానికి సంబంధించి మ్యూజిక్ చేయాలి అని ఎట్లా ఉందా దీనికి రిలేటెడ్ గా? మళ్ళీ అంటే వేణన్న అంత మంచి సినిమా చూసిండు, జనాలు చూడలేదు కదా, తీసిండు. అవును, చాలా బాగుంటది. అసలు అది ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదు ఇప్పటికి అర్థం కాదు. నాకు తెలియదు. మీరు చూసిరా? చూసా, చాలా సార్లు చూసా సినిమా. చాలా మందికి ఇష్టం ఆ సినిమా, బట్ ఎందుకు జనాల్లోకి రీచ్ అవ్వలేదు స్టిల్ ఎవరికి తెలియదు. సో మనం జనాల్లోకి ఏం కావాలి, ఎట్లా చూస్తే అంటే సోల్ మిస్ అవ్వకుండా జనాలకు ఏం కావాలో అది చేయాలనే ప్రాసెస్లోనే ఉన్నారు ఇప్పుడు వేణన్న. నెక్స్ట్ సినిమా అదిరిపోద్ది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ మీ ట్రెండింగ్ అంటే ఈ మంత్ లో మనం ముందు మాట్లాడుకున్నాం 4 హిట్లు కొట్టారు మీరని చెప్పి. అందులో ఒక హిట్ గురించి మాట్లాడుకోవాలంటే బాయిలోనే బలి వాళ్ళకే. మంగ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా గానీ బాయిలోనే బలి వాళ్ళకే చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. అసలు బాయిలో బల్లి ఎట్లా వాళ్ళకిందండి? ఆ సౌండ్ ఎక్కడికి వినిపించింది? అదే ఈ సాంగ్ ఏంటి అసలు? అది యాక్చువల్లీ ఆ దాంట్లో పాడారు కదా అమ్మ. ఆ అమ్మ అది సేకరణ ట్యూన్ అండి. మనం జనరల్గా వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, దానికి మీనింగ్ వెతకాలంటే ఇక చాలా దూరం వెళ్ళాలి, అంటే వెనక్కి వెళ్ళాలి. సో అది సౌండింగ్ నచ్చి దాన్ని చేద్దామని దామోదర్ రెడ్డి గారు అండ్ మంగ్లీ లేదు ఇది చేద్దాం సూరి మస్తు ఉంటుంది చాలా బాగుంది అని చెప్పి దాన్ని తీసుకొని దాని తర్వాత వచ్చే లిరిక్స్ కొంచెం చేంజ్ చేసి రాశారు. అంటే బాయిలోనే బల్లి పలికేనా బల్లి వాడేనా అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్. బల్లి వలికే బల్లి వలికే. సో నాకు ఇదొకటి చెప్పాలి, నేను సినిమా సైడ్ కాకుండా ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేసిన, చాలా చేశారు. బతుకమ్మ పాటలు చేశారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, తెలంగాణ రిలేటెడ్ సాంగ్ కూడా చేశారు. అవునవును. అవన్నీ
చేయడానికి నాకు ప్రోత్సహించింది దామోదర్ రెడ్డి గారు. సినిమా సైడ్ వేణన్న నాకు ఎట్లా గాడ్ ఫాదరో, అటు ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడ్ దామోదర్ రెడ్డి గారు నాకు బాగా హెల్ప్ చేశారు. ఆయనకు కూడా ఈ 10 టీవీ తరఫున థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళందరూ పరిచయం అవ్వడానికి మిట్టపల్లి సురేందర్ అన్న కారణం. ఇట్లా ఓ సర్కిల్లో ఇదైపోయిందండి. సో ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా బాగా ఏమంటారు మంచి పేరు తీసుకొచ్చింది. నా పేరు తెలుసు, నేను తెలియదు. చాలా పాటలు, బతుకమ్మ పాటలు మీరు చాలా బతుకమ్మ పాటలు 2015 బతుకమ్మ పెద్ద హిట్. పచ్చ పచ్చని పల్లె మీరే కదా అది? నేనే ఆ సింగిడిలో రంగులనే దూషించే అది మంగ్లీ సాంగ్. అవన్నీ నేనే చేసిన. సో పెద్ద హిట్లు ఉన్నాయి అటు సైడ్ కూడా. నేను పేరు తెలుసు, నేను తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 90s కిడ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏ మీమ్ లో చూసినా ఇటు కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు అంటే సాంప్రదాయిని సుబ్బిని సుధపూసని, ఇదే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇది ఎట్లా వచ్చింది థాట్ ఆ మూవీలో పెట్టాలని? యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా అండి, పక్క గల్లీలోనే చేస్తున్నాం మేము. ఓకే, పక్క గల్లీలోనే హోటల్ ఉంటుంది, దాంట్లో 7 హోటల్ అది ట్రీన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో కూర్చొని చేస్తున్నాం. సీన్ చూస్తున్నప్పుడు వీడు వాని వేషాలు వాని కథలు చూస్తే అమ్మ వీడు మామూలు వాడు కాదురా వీడు. చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ దగ్గర కూడా మనం అట్లా చేసేది, అందరం చేస్తాం. జనరల్గా నేనేం చేస్తా అంటే కొంచెం ఫ్రెండ్స్ని మేము అందరం ఒకలాగా ఏమంటారు కిండల్ అంటే ఏడిపియడం అట్లా చేస్తాం కదా. అట్లా నేను దోస్తుగాళ్ళని మా వాళ్ళని ఏదైనా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎక్కడైనా మందు పార్టీలు ఆడ కూర్చుంటారు కదా, అప్పుడు కూర్చున్నప్పుడు తాగురా అంటే లేదు లేదు అమ్మ నేను తాగను రా, చాలరా సుప్పిని, ఇట్లా మేము అనుకునేది. వీడు మరీ సాంప్రదాయం లాగా చేస్తున్నాడు రా ఇట్లా అనుకునేది. చిక్కి అనే తమ్ముడు నా పర్సనల్ ప్రోగ్రామర్, వాడు అప్పుడప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాడు, మేము యూజ్ చేస్తూ ఉంటాం. ఆ సీన్ చూసినప్పుడు నాకు అరే ఈయనకి ఇది మనం వాడే డైలాగ్స్ ఒక పాటలాగా పడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి తప్పున చలో మైక్ పెట్టేసి అని చెప్పి పాడేసి పెట్టేసినాం. అది మీరే పాడారా అనుకుంటే సాంప్రదాయం టోన్ కొంచెం మార్చి వాడినట్టు. అవును, అది కొంచెం ప్రాసెస్ చేసి అది పెద్ద ఇదైనా ఏమంటారు ఓల్డ్ టోన్ లాగా చేసినాం అన్నమాట. ఒకసారి మా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, అది ఇప్పుడు కాదు ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటది. ఎందుకంటే ఒక్కరికి ఎవరికైతే అబ్బా వీరు మరీ అమాయకులాగా యాక్ట్ చేస్తున్నారులే అనుకున్న ప్రతిసారి మేము వేసేస్తున్నారు. అవునవును, మా కోసం ఒకసారి ట్రై చేస్తారా? సాంప్రదాయిని సుప్పిని సుధపూసని దీన్ని ప్రాసెస్ చేసి అట్లా చేసిన. సో అది ఆ టైంలో మేము చేసినప్పుడు వచ్చి డైరెక్టర్ చూసి ఆదిత్య చూసి అసలు మస్తుంది బ్రో చేద్దామని అన్నాడు. అది నేను పాడిన తర్వాత నేను చూసిన ప్రతిసారి నవ్వుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేశారా అది ఇంత హిట్ అవుతుందని? ఆ చిన్నది మీరు వాడింది ఏది ఎక్స్పెక్ట్ అంటే మనం నిజాయితీగా పని చేస్తామండి. ఈ పాట వెళ్ళాలి అని కోరుకుంటాం, మంచి పని చేసినప్పుడు వెళ్ళాలి అని కోరుకుంటాం. ఇప్పుడు రాంబాయి వెళ్ళినంత ఇదిగా నాకు ఈ సినిమాలో ఫేవరెట్ సాంగ్ అలా అది వెళ్ళలే. ఓకే, సో ప్రతి పాట ప్రేమించి చేస్తాం, ప్రతి పాట వెళ్ళాలి అనుకుంటాం, ప్రతి పాట జనాలకు ఎక్కాలనుకుంటాం. కొన్ని టైమింగ్ ఒకటి, కొన్నిసార్లు మనం చేసే ప్రమోషన్ బట్టి అట్లా వెళ్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయలే, బట్ ఎక్కుతుంది అందరికి. ఎక్కుతుంది అయితే అనుకున్నా అరే ఇదేదో ఎక్కుతుంది రా. నాకు ఫస్ట్ ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే నేను చూసి నవ్వుకున్నాక, డైరెక్టర్ ఆదిత్య చూసి నవ్వుకున్నాక, డిటిఎస్ మిక్సింగ్ లో సంతోష్ చూసి నవ్విండు, విపరీతంగా నవ్విండు. అది పక్కకు వదిలేసి ఒక 5 నిమిషాలు నవ్విండు. ఇది ఎక్కుతుంది రా అనుకున్నా. ఓకే, అంటే జనాలకి ఎక్కాలి అనుకునే సాంగ్స్ కొన్ని ఎక్కకపోవచ్చు. అండ్ మనం అంటే ఎక్కకపోవడం కాదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం, ఆ పాట వాళ్ళకి తెలియకపోవడం, రీచ్ లేకపోవడం అంతే. ఇప్పుడు తిప్పరమీసంలో సాంగ్స్ అన్ని అది ఎవరు చెప్పలే, ఏది రాధారమణం ఇది ఆ పాట ఎవరు ప్రమోషన్ కూడా చేయలేదు. ఆ పాట దానంతటా అదే వెడ్డింగ్ షో టీజర్స్ లోకి వెళ్ళిపోతుంది, వీడియోస్ అన్నిటికీ పెట్టేసారు. అది మేము సాంగ్ వచ్చిందని కూడా తెలియదు, ఎక్కింది, అది తెలిసింది, ఎవరికో నచ్చింది, షేర్ చేసి వెళ్ళిపోయింది. అట్లా అందులో ఉన్న పాటలు కూడా వింటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో తెలియాలి పాట వచ్చింది.
అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ చేసిన హీరోయిన్స్ అంటే ఇప్పుడు లైక్ విరాట పర్వం ఉందనుకోండి, ఆ. సాయి పల్లవి గారు ఇప్పుడు ఫీమేల్ వర్షన్ కోలు కోలు అంతా బాగుంది సాంగ్. అంటే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అంటే సాయి పల్లవి గారు ఎప్పుడన్నా విరాట పర్వంలో సాంగ్స్ బాగున్నాయి, నాకు ఇది బాగా నచ్చింది అని మీతో షేర్ చేసుకున్న మూమెంట్ ఉందా? ఆమె అసలు ఆమె ఒక అక్కలాగా ఆమె. ఆహా, ఏంటి సాయి పల్లవి గారిని అక్క అనేసారు? ఆమె స్టేజ్ మీద కూడా అన్నా కదండి, అవునా? ఎదురుగానే అన్నా. ఆ. ఆమె ఒక అక్కలాగా అసలు ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆమె. మ్మ్. ఆమె విరాటపురం సినిమా మొత్తం మిక్స్ అయిపోయినాక ఫోన్ చేసి మ్మ్. దీంతో మీ లైఫ్ మారబోతుంది, చెప్పారా? Wow. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మీరే మ్మ్. అని చెప్పి అప్రిషియేట్ చేసింది. మ్మ్. నా జీవితంలో చిన్న కీలక పాత్ర పోషించింది. రానా గారు సినిమా ఆయన మేము మిక్స్ అయిపోయి చూసినాక ఆయన కూడా ఫోన్ చేశారా రానా గారు? సార్ మ్మ్. మేము అప్పుడు అక్కడే ఉన్నాం సార్, ఓకే. అదరగొట్టారు సార్, మ్మ్. ఎక్కడికో లేపారు సినిమాని. అసలు మ్యూజిక్ ప్రాణం పోసింది ఆ సినిమా యా, చెప్పాలంటే. యా. నేను చేసిన ఆల్మోస్ట్ మ్యూజికల్ ఆల్బమ్స్, మ్యూజికల్ ఇది ఉంటుందండి. నేను మనం సినిమా ఎంతవరకు జనాల్లోకి వెళ్తుందా వెళ్ళదా తెలియదు, సినిమా వెళ్తుంది ఇది హిట్ అవుతుంది అని చేయను. మ్మ్. ఈ సినిమా బతకాలి, ఈ సినిమాకు నేను చేస్తే ఇది నా వంతు నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా, సినిమా ప్రాణం మీ వంతు ప్రాణం పోయడం. ఎఫర్ట్ పెడుతున్నా. సినిమా రిలీజ్ అయినాక రివ్యూవర్స్ కానీ చూసిన జనాలు కానీ అందరితో పాటు నా పేరును కూడా మెన్షన్ చేసేలాగా చేస్తాను నేను. మ్మ్. నాకు ఇష్టం అట్లా చేయడం. ఓకే. అంటే విరాట పర్వం అంతా వర్క్ అయిపోయి సినిమా అందరు కలిసి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను Music అదే పరంగా? అంటున్నా కదండి, ఆ. చూసి ఉంటాం కదా, నాకు ఏం ఇది ఉండదు. అందరు Okay. అప్రిషియేట్ చేస్తుంటే అప్పుడు అప్రిషియేట్ చేసినప్పుడు థ్యాంక్స్ అంటే అది ఉంటుంది, అంటే ఒక ఆనందం ఉంటుంది మన వర్క్. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసినప్పుడు ఎవరో కొత్త ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఎవరన్నా వచ్చి అరే భలే చేసినావు బాగుంది అని మిమ్మల్ని పొగిడితే ఎట్లా ఉంటుందో నాకు Okay. అంతే ఉంటుంది. ఏ వర్క్ చేసినప్పుడు వాళ్ళు పొగిడితే ఆ క్షణంలో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. 100%. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు, అయ్యారండి. మ్యూజిక్ డైరెక్టర్. ఇంత మంచి సక్సెస్ ఒక్క నెలలో 4 హిట్లు కొట్టారండి మీరు. అవును, మరి పెద్ద మ్యూజిక్ డైరెక్టరే. మీరు ప్రమోట్ చేసుకోవట్లేదు, మీరు కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి మీరు అలా ఎక్కువగా స్క్రీన్ ముందుకు రాకపోవడం వల్ల మీ పాటలు కొన్ని జనాలకు వెళ్ళట్లేదని మీరు అనుకుంటున్నారు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే వేణు ఉడుగుల గారు మీ కాంబినేషన్ లో ఇంకో మూవీ రాబోతుంది అని విన్నాం. ఉమ్. నిజమేనా? అది ధనుష్ గారు రోల్ ప్లే చేస్తున్నారు అంటున్నారు. అన్నని అడగాల మీరు, అంతేనా? వేణన్నని అడగాలి. మీరు రివీల్ చేయరనమాట. వేణన్నని అడిగితే కరెక్ట్. అంటే బాలీవుడ్ స్థాయిలో కూడా ఈ సినిమా ఉండబోతుంది సినిమా అయితే టెరిఫిక్ సినిమా అండి. ఓ మై గాడ్. వేణన్న నెక్స్ట్ చేయబోయే సినిమా షాక్ అవుతారు 100%. అది టెరిఫిక్ కథ, అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. కొత్తగా ఉంటుంది తెలుగు స్క్రీన్ కి, కొత్త ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు తెలుగు ఆడియన్స్ ఆ కథతో. అదైతే మ్యూజిక్ నేను చేస్తానా లేదా తెలియదు, బట్ వేణన్న ఉన్నాడు అని అంటే 99.9% నేను ఉంటా పక్కా. ఆ 1% లోనే ఉంటదండి జీవితం. 1% చెప్పలేము. అంటే ఇప్పుడు విరాట పర్వంలో కూడా సురేష్ బొబ్బిలియే మ్యూజిక్ డైరెక్టర్ అని రూమర్స్ వచ్చాయి. దెన్ మీరు కంప్లీట్ గా ఆ మూవీకి చేసేసారు. సో ఇప్పుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ లో కూడా మీరు ఫిక్స్ అయిపోయారని నేనైతే అనుకుంటున్నా. చూడాలి. ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్దర్ గా అంటే ఒక్క మంత్ లోనే 4 హిట్లు కొట్టిన సురేష్ బొబ్బిలి గారి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఈ ధనుష్ గారి ప్రాజెక్ట్ కాకుండా? ఉన్నాయండి మంచి ప్రాజెక్ట్స్, ఉన్నాయా? చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ ఉంది. ఒకటైతే బలగం స్టాండర్డ్ ని రీచ్ అయ్యే ఒక ప్రాజెక్ట్ ఉంది. వావ్. అదొకటి ఉంది. ఇంకో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా చూస్తున్నా మంచి ప్రాజెక్టు, ఇంకా బెటర్ ప్రాజెక్ట్. అంటే నేను అనేది బిగ్ ప్రాజెక్ట్స్, స్టాండర్డ్ కమర్షియల్ ప్రాజెక్ట్ వస్తే ఆ సౌండ్ కూడా చేయగలం మనం అనే ఇది ఉంది. చూడాలి, వెయిట్ చేస్తున్నా. రిలీజ్ అయ్యి కూడా ఎంతో 10 days ఏమో అవుతుంది. 10 days అవుతుంది కదా. సో చూడాలి, వస్తాయి అనుకుంటాను. మంచి కాల్స్ వచ్చినాయి. ఓ నైస్. చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి గారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. ఒక సినిమాకి మీరు 100% ఎఫర్ట్ పెడుతున్నారు. ఆ సినిమాకి మీరు పోయగలిగినంత ప్రాణం పోస్తున్నారు. మీ మ్యూజిక్ తో మీకు మంచి ప్రేక్షక ఆదరణ కూడా ఉంది. చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు మీకు. సో మీరు ఇలా ఇంట్రోవర్ట్ గా కాకుండా మీ గురించి మీరు కూడా కొంచెం నాయిస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కూడా ప్రమోట్ చేసుకొని ఇలా ఇంటర్వ్యూస్ కి వస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10 TV ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. బట్ నేను చెప్పిన సినిమా పాటలు అయితే వెళ్ళి వినండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి స్టార్ షో. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.